అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Whoever is watching this reading, please give me reading for my collective. No time stamps, just straight away reading అనమాట. మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో అట్లీస్ట్ ఇందులో 1 or 2 మెసేజెస్ మీకోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవుతే మాత్రమే, జనరల్ రీడింగ్ కాబట్టి రెజొనేట్ అవుతే మాత్రమే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే ఇది మీకోసం కాదని అర్థం చేసుకోండి. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని దాని గురించి మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చూద్దాం మరి ఇవాళ యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. వావ్, ఏస్ ఆఫ్ కప్స్, సచ్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్తో ఫస్ట్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. డెఫినెట్లీ ఫైనలీ మీరు ఎలా అంటే నేను ఇదే కోరుకుంటున్నాను కొన్ని రోజుల నుంచి, ఇప్పుడు జరిగింది అన్న మూమెంట్కి రాబోతున్నారు అనమాట ఏస్ ఆఫ్ కప్స్తో. దేనికి సంబంధించి 7 of Wands. కొంతమంది మీలో ఎలా అంటే ఇంతకుముందు పాస్ట్లో ఎమోషన్స్ ఓపెన్ అప్ చేసి అందరికి లవ్ చూపించి విసిగిపోయి ఉండొచ్చు. అదొకటే కాదు, విసిగిపోయి ఎలా అంటే గార్డెడ్ అప్ అనమాట. లైక్ నేను ఎవరిని రానివ్వను, నా వర్క్ నేను చూసుకుంటాను. స్పెషల్లీ వర్క్ విషయానికి వచ్చేసరికి, కెరియర్ విషయానికి వచ్చేసరికి మీరు ఒక స్టెప్ తీసుకొని దాని సైడ్ నేను మెయిన్ దాని మీద ఫోకస్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ ఎమోషన్స్, ఈ పర్సన్స్, పీపుల్తో కనెక్షన్ పెట్టుకొని ఉండడం వల్ల డెఫినెట్లీ నేను హర్ట్ అవుతున్నాను. హర్ట్ అయ్యి అది హీల్ అవ్వడానికి, అది హీల్ అయ్యి నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పటికీ టైం అనేది పాస్ అవుతూ ఉంది. అదొకటి కాదు, కెరియర్లో బ్రేక్ పడిపోతుంది, ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వలేకపోవడము, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయకపోవడము, సంథింగ్ ఇలాంటిదంతా ఏదో జరుగుతుంది అనమాట. సో మీరేంటంటే మీరు పాస్ట్లో మీరు చాలా మంది అయ్యుండొచ్చు, కొంతమంది అయ్యుండొచ్చు. ఓకే, సో మీరేమనుకుని ఉండొచ్చు అంటే నో, ఐ విల్ నాట్ ఓపెన్ అప్ ఎమోషనల్లీ, గార్డెడ్ అప్ ఉండడమే బెస్ట్ అని చెప్పేసి కొన్ని రోజులు, కొన్ని మంత్స్ అయ్యుండొచ్చు అందరికీ దూరం ఉండడము, షట్ డౌన్ అయిపోవడము, ఆన్లైన్లోకి అయినా సరే తక్కువ రావడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, ఇలాంటిదంతా చేస్తూ ఉండిండొచ్చు అనమాట. సో ఫైనలీ ఇప్పుడు మీలో చాలామంది ఒక రియలైజేషన్కి రాబోతున్నారు. నేనెందుకు వేరే వాళ్ళ విషయం, లైక్ వేరే వాళ్ళ థాట్స్, వాళ్ళ ఎమోషన్స్ పట్టించుకొని వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించి నన్ను నేను బ్లాక్ చేసుకుంటున్నాను. నేను ఎమోషన్స్గా ఉంటే లైక్ వాళ్ళకి అలో చేస్తేనే వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు అలో చేయడము, అదేదో ఆ సెల్ఫ్ లవ్ అనేది నాకు నేను ఇచ్చుకుంటే బెస్ట్ కదా అన్న థాట్కి వస్తున్నారనమాట. సో మీరు రైట్ నౌ ఒక లైక్ ఎలాంటి మూమెంట్లో ఉన్నారంటే సెల్ఫ్ లవ్. కొంతమంది వచ్చేసి ఏదైనా హాబీలో మునిగిపోవడము, కొత్త హ్యాబిట్ ఏదైనా లైక్ అలవర్చుకోవడము, అదొకటే కాదు, లైక్ సెల్ఫ్ లవ్ అనేది చూపిస్తుంది అనమాట. ప్యాంపరింగ్, మీతో మీరు చాలా హార్డ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారనుకోండి పాస్ట్లో, మిగతా వాళ్ళతో కూడా మీరు అలా కాకుండా ఎందుకు నేను ఇంత టఫ్గా ఉన్నాను నాతో అని చెప్పేసి అనుకొని ఫైనల్లీ ఓపెన్ అప్ అవుతున్నారనమాట. మీ ఎమోషన్స్ అనేది మీ సైడ్ స్పెషల్గా ఓపెన్ అప్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ ఈ టైంలో. ఓకే, సో సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా చూపిస్తుంది. అదొకటే కాదు, ఇక్కడ మెయిన్ మెసేజ్ వచ్చేసి నాకు, మీరు కనుక మీ సెల్ఫ్తోనే నువ్వు ఇది కాదు, నేను ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను అని ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు కేరింగ్ అనమాట. ఇట్స్ ఓకే, ఏ చేసినా సరే ఇట్ ఈస్ ఫర్ మై గ్రోత్ అని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నారనమాట, విచ్ ఇస్ వెరీ నైస్. సో మీరు అలా చేస్తూ ఉండి మెల్లిగా ఆ గాడ్ నుంచి అనేది బయటకు వస్తూ ఉన్నారనమాట. లైక్ ఆ షీల్డ్ ఏదైతే మీరు మీ చుట్టూ పెట్టుకున్నారో దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారనమాట. ఆ టైంలో అలా లైక్ ఎమోషన్స్ అనేది ఫ్లో అవుతూ చూపిస్తుంది. సో కొంతమందికి ఓన్గా సెల్ఫ్ ఎమోషన్స్ ఓపెన్ అవుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఏస్ ఆఫ్ కప్తో నేను ఇది చెప్పిన వెంటనే కింద కమెంట్స్లో నో 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 మ్యామ్, కొత్త పర్సన్ వద్దు మాకు, ఉన్న వాళ్ళే చాలు అనేది వస్తుంది అనమాట. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూనివర్స్ అయితే మెసేజ్ ఇస్తుంది, నేనైతే మీకు కన్వే చేయాలి, తప్పదు కదా. సో కొంతమందికి ఏంటంటే మీతో మీరు లైక్ అన్కండిషనల్ లవ్, సెల్ఫ్ గురించి బాగా తెలుసుకున్న వెంటనే కొత్త పర్సన్ అనేది లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, న్యూ లవ్. ఇది వచ్చేసి న్యూ లవ్ అంటే ఏదో రొమాంటిక్ పార్ట్నరే అవ్వాలని అవసరం ఏం లేదు. కొత్త ఫ్రెండ్స్ని, కొత్త కమ్యూనిటీని మీట్ అవ్వడము, లైక్ మిమ్మల్ని లైక్ హర్ట్ చేయకుండా మాటలతో మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ అనమాట. సంథింగ్ అలాంటి వాళ్ళు ఎవరో వస్తూ ఉండొచ్చు, కొత్త వాళ్ళు. మోస్ట్లీ చాలామందికి మీ ఓన్గా మీ మీద మీరు ప్రేమ అనమాట, లైక్ సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. ఆల్రెడీ సెల్ఫ్ లవ్లో
లైక్ కొన్ని రోజుల నుంచి, కొన్ని మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి కొత్త పర్సన్ అయ్యుండొచ్చు. చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. పేజ్ ఆఫ్ వాండ్స్, గుడ్ న్యూస్. తొందరలో చాలా చాలా మంచి గుడ్ న్యూస్ రాబోతుంది. నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనకి ఇక్కడ మైనర్ ఆర్కానా వచ్చింది. సో మైనర్ ఆర్కానా కాబట్టి దానికి తగ్గట్టే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. మైనర్ ఆర్కానా కాబట్టి పేజ్ ఆఫ్ వాండ్స్తో మీలో చాలామంది నాకు తెలిసి ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ గురించి, లైక్ ఆర్టిస్టిక్గా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎలా అంటే రైటింగ్, ఇంకా క్రియేటివ్కి సంబంధించి చెప్పాలంటే ఆర్టిస్టిక్ సంబంధించి, అంటే ఫిలిమ్స్కి సంబంధించి డాన్స్ అని, సింగింగ్ అని, ఇలాంటిదంతా ఏదైనా ఆర్ట్కి సంబంధించి ఆలోచిస్తున్నారు. ప్యాషన్ మీకు ఉంది, కానీ ఇంతవరకు అలాంటి దానికి సంబంధించి గుడ్ న్యూస్ అలాంటిది అయితే రాలేదు అని అంటే చాలామందికి ఒక గుడ్ న్యూస్ సూన్, ఒక చిన్న న్యూస్ అయి ఉండొచ్చు, కానీ మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు ఈ న్యూస్ని విన్న వెంటనే. ఓ ఫైనల్లీ అట్లీస్ట్ ఒక చిన్న ఆపర్చునిటీ అయినా సరే నేను ఎదురు చూస్తున్నది జరగబోతుంది అన్న ఎక్సైట్మెంట్తో మీరు ఉండబోతున్నారు అనమాట సూన్. లైక్ ఇది ఇంకోటి ఏంటంటే, ఈ రీసెంట్ చేసిన రీడింగ్స్లో చాలా చాలా టవర్ అని, డెవిల్ అని చెప్పేసి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయన్నమాట. లైక్ ఇప్పుడు కామ్నెస్గా, లైక్ ఇప్పుడు చిన్న చిన్నవి మళ్ళీ స్టార్ట్ అవ్వడము, రైట్, అది జరుగుతుంది అనమాట. సో పేజ్ ఆఫ్ వాండ్స్తో మీరు తొందరలో ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతూ ఉన్నారు. మిమ్మల్ని ఇది చాలా చాలా హ్యాపీ చేస్తుంది. ఈవెన్ దో ఇది స్మాల్ అని మీకు తెలిసినప్పటికీ మీరు దానికి ఓపెన్గా ఉన్నారనమాట. ఏదైతే ఏంటి ఆపర్చునిటీ, ఐఎమ్ రెడీ అని చెప్పేసి మీరు దాన్ని తీసుకుంటున్నారు అనమాట పేజ్ ఆఫ్ వాండ్స్తో. ఓకే, ఒక న్యూ ఐడియాకి సంబంధించి కూడా ఉంది. అదొక్కటే కాదు, ఇది మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన న్యూస్ అయి ఉండొచ్చు. అట్లీస్ట్ చిన్నదైనా పర్లేదు, ఎందుకు మీరు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే మీరు వెయిట్ చేసి గివ్ అప్ చేసే టైంకి ఈ న్యూస్ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకే, ఏస్ ఆఫ్ స్పోర్ట్స్లో కొంతమందికి హఠాత్తుగా తెలియకుండా ఒక ఐడియా రావడము, వావ్ ఈ ఐడియా నేను అమల్లో పెడితే బాగుంటుందేమో కదా అని. ఓకే, సో అలాంటిది. సో మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను ఇక్కడ. చాలామంది ఏంటంటే మీరు చూడండి, మీరు కింద కామెంట్స్ చూస్తే కొంతమంది ఆల్రెడీ జరిగిపోయిందని, జరుగుతుంది, ఎస్ మ్యామ్ అని చెప్తూ ఉన్నారు. ఓకే, కొంతమంది ఏంటంటే మీరు చెప్తున్నారు కానీ ఏం జరగట్లేదు అని అంటే దానికి అర్థము మీరు ఒకటి డిలే చేస్తున్నారు, మీ అంతకు మీరే లైక్ నెగిటివిటీ పెట్టి అవుట్కమ్ని డిలే చేస్తున్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్గా పెట్టుకున్నప్పుడు కూడా అది అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది అనమాట. వచ్చినా కూడా సరే లైక్ మీకు అది అర్థం అవ్వకుండా ఉండొచ్చు. లైక్ ఇది వచ్చింది బట్ పాస్ అయిపోయింది, మీరు దాని మీద అంత ఎక్కువ ఫోకస్ చేయలేదు ఆ న్యూస్ గురించి, అలాంటిది అనమాట. సో మీరు కొంచెం ఫోకస్ చేసి పెట్టారనుకోండి, మీకు అర్థమవుతుంది, ఓ ఇదేనా నేను ఈ న్యూస్ గురించి వినాలనుకున్నాను, ఈ కమ్యూనికేషన్ గురించి అయి ఉండొచ్చు నేను వినింది అని అర్థమవుతుంది అనమాట మీకు. ఓకే, సో నేనైతే జనరల్ లాగా రాసి పెట్టుకుంటాను. ఏదైనా జరిగినా సరే, సిచ్యువేషన్ ఎవరైనా కలిసినా సరే రాసి పెట్టుకుంటాను అనమాట. సో మీరు కూడా జర్నలింగ్ లాగా అలా చేశారనుకోండి, మీకు కూడా తెలుస్తూ ఉంటుంది లైక్ ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా జరిగింది, మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఓకే, సో న్యూస్ అయితే రాబోతుంది, ఒక ఐడియా వస్తుంది. స్పెషల్లీ ఐడియాస్ కనుక వస్తూ ఉంటే రాసి పెట్టుకోండి, చూడండి ఏ ఐడియాస్ మీరు అమల్లో పెట్టగలుగుతారు, ఏది చేయలేరు అని చెప్పేసి. కొంతమందికి ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ సమ్ సార్ట్ ఆఫ్ నిజము, ఏదో ఒక ట్రూత్ కూడా తెలియబోతుంది మీకు, దేనికైనా సంబంధించి అయి ఉండొచ్చు. ఇదర్ మీ గురించి మీరు ఒక లైక్ ఫైనల్లీ ఇది వచ్చేసి ట్రూత్ అంటే కొన్నిసార్లు నేను కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చొని ఇంకా ఏ నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి, ఏ దాని మీద వర్క్ చేయాలి, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని రాయడం అనమాట. సో మీలో కూడా ఏంటంటే ఈ టైంలో సంథింగ్ ఏదో ట్రూత్ మీ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఇదర్ నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అయిన వెంటనే మీరు ఏంటంటే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్, నేను ఇది తీసుకొని ఇప్పుడు దీంతో వర్క్ చేస్తాను అన్నది కూడా ఉండొచ్చు. కొంతమందికి ఏదైనా మీరు నెగిటివ్ థాట్ మీలో కనుక ఏదైనా నెగిటివ్ సినారియో నడుస్తూ ఉందనుకోండి, దాన్ని తీసుకొని ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ అన్నది కూడా మీరు చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బోత్ సైడ్స్ రెండు మనకి ఇంపార్టెంటే. మీరు నెగిటివ్ తీసుకుని దాన్ని వర్క్ చేసి వెంటనే అది చేంజ్ చేసుకున్నారనుకోండి, మీలో మీరు మనకి ఏమనిపిస్తుంది లైక్ ఫైనల్లీ అది చేసుకున్న తర్వాత మీ వైబ్రేషన్స్ అనేది హై అయిపోయి మీరు తొందరగా లైఫ్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది తొందరగా మేనిఫెస్ట్ చేయొచ్చు అనమాట అలా. ఓకే, సో సమ్ ఆఫ్ ద ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే అబాండన్మెంట్ ఇష్యూస్. కొంతమందికి ఎవరైనా లైఫ్లో వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఓపెన్ అప్ అవ్వరు, రైట్. అబాండన్మెంట్ ఇష్యూ అదొకటి. ఇన్నర్ చైల్డ్హుడ్ ట్రామాస్ అని చెప్పేసి, ఇంకా పొజెసివ్నెస్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటుంది కదా మనలో. ఇన్సెక్యూరిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సెల్ఫిష్నెస్, జెలసీ,
ఆ! ఇవన్నీ అనమాట. సో, మీరంటూ మీరు నోటీస్ చేశారనుకోండి, వెంటనే దాన్ని మీరు వర్క్ చేస్తే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్న వాళ్ళవుతారు. రైట్? సో, యెస్. సో, కాబట్టి మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. మీకు తెలుసు మీరు డెసిషన్స్ ఏది తీసుకున్నా సరే కరెక్ట్‌గా తీసుకుంటారని నమ్మకంతో ఇవాల్టి అఫర్మేషన్ వచ్చేసి అందరి కింద ఖచ్చితంగా పెట్టండి. ఐ మేక్ గుడ్ డెసిషన్స్. ఓకే. ఏది చేసినా సరే మీరు కరెక్ట్‌గా చేస్తారు. మంచి డెసిషన్ తీసుకునే చేస్తారన్న నమ్మకంతో ఐ మేక్ గుడ్ డెసిషన్స్ అనమాట ఇవాల్టి అఫర్మేషన్. ఖచ్చితంగా అందరూ కింద మీరు కమెంట్‌లో పెట్టండి. ఏది బ్యాడ్ డెసిషన్ కాదు యాక్చువల్లీ. వన్ విల్ టీచ్ పెయిన్ ఇచ్చిందంటే ఒకటి లెసన్స్ టీచ్ చేస్తుంది. అన్నీ యాక్చువల్లీ లెసన్సే టీచ్ చేస్తాయి టు బి ఆనెస్ట్. చూద్దాము ఇంకా ఏముందో. 4 ఆఫ్ వాండ్స్ ఫైనల్లీ కొంతమందికి జాబ్ సెక్యూరిటీ రాబోతుంది. ఒక స్టెబిలిటీ రాబోతుంది. కొంతమందికి ఇంటికి సంబంధించి లైక్ ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు. స్పెషల్లీ చాలా రోజుల నుంచి మీరు గనక లీగల్ కేస్‌లో దాని గురించి ఏదైనా లిటిగేషన్స్‌లో ఇరుక్కొని ఉంటే 4 ఆఫ్ వాండ్స్‌తో ఒక మైల్‌స్టోన్ అనేది రీచ్ అవుతున్నారనమాట. అట్‌లీస్ట్ కంప్లీట్ కేస్ గనక పూర్తి అవ్వకున్నా ఒక పాజిటివ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారనమాట. దాని గురించి సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ మీలో ఇంకొంతమందికి ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్‌తో ల్యాండ్ లైక్ లోన్స్ దొరకకపోవడము, ఇల్లుకి సంబంధించి స్పెషల్లీ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా బిజినెస్ అయినా సరే ఒక కంపెనీ అలాంటిది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఒక ఆబ్స్టికల్ ఏదైనా ఉంటే ఫైనల్లీ ఆబ్స్టికల్ అనేది రిమూవ్ చేసి మీరు ఒక లైక్ ఒక సక్సెస్‌కి రీచ్ అవుతున్నారు. ఒక చిన్న సక్సెస్ మైల్‌స్టోన్‌కి రీచ్ అవుతున్నారని చూపిస్తుంది ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్. ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది అనమాట. కన్‌స్ట్రక్షన్ గురించి హౌస్ కన్‌స్ట్రక్షన్ గురించి అనుకున్నారనుకోండి, టైం దొరకడము, ల్యాండ్ ఫిక్స్ అయిపోవడము, లేకపోతే కన్‌స్ట్రక్షన్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడము, మంచి ముహూర్తం దొరకడము, సంథింగ్ అలాంటిదనమాట. అలాంటిదేదో వస్తుంది. ఒక చిన్న సెలబ్రేషన్ గూడా మీరు అందరిని పిలిచి తొందరలో ఒక సెలబ్రేషన్ గూడా జరుపుకోబోతున్నారు. చిన్న ఫంక్షన్ అవ్వచ్చు ఇంట్లో. కొంతమందికి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి, మ్యారేజ్‌కి సంబంధించి గూడా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. సమ్ గుడ్ న్యూస్ ఏదో మీరు వినబోతున్నారు తొందరలో. ఓకే. మీరు చాలా చాలా హ్యాపీ అవుతున్నారు దాంతో. ఎమోషనల్ గూడా హ్యాపీ అవుతున్నారు. ఫ్యామిలీతో బాగా టైమ్ స్పెండ్ చేయబోతున్నారు. విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ ఆస్పిషియస్ టైమ్ అనమాట. ఏస్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి చాలా మందికి. వావ్! వెరీ వెరీ నైస్. అన్ని చిన్న అయినప్పటికీను మంచి పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డు దే నీడ్ టు హియర్ రైట్ నౌ? వాట్ డు దే నీడ్ టు హియర్ రైట్ నౌ? సో ఫార్ స్ట్రెస్ అయితే ఏం చూపించట్లేదు. ఇంకా రీడింగ్ అయితే ఇంకా దూరంలో లేదు. చూద్దాము ఇంకా ఉంది కదా. ఇంకా ఎలాంటి మెసేజ్ వస్తున్నాయో తెలుస్తుంది. వచ్చేసింది. 2 ఆఫ్ స్వర్డ్స్. ఏదో విన్న వెంటనే ఇంకా ఉంది అని నాకు అందుకే అనిపించింది ఇంకా ఉంది అని చెప్పేసి. సో 2 ఆఫ్ స్వర్డ్స్. సో 2 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి బీయింగ్ అంటే క్రాస్ రోడ్స్ అనమాట. సో మీలో చాలా మందికి ఈదర్ ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే నియర్ ఫ్యూచర్‌లో జరిగే ఛాన్సెస్ ఉంది. ఏంటంటే దేనికో సంబంధించి ఈదర్ జాబ్‌కి సంబంధించో, లేకపోతే లవ్‌కి సంబంధించో, సమ్ పర్సన్‌కి సంబంధించో 2 సినారియోస్ మీ ముందు యూనివర్స్ పెట్టబోతుంది. లైక్ 2 సినారియోస్ చూజ్ చేసుకో దేనికి అని చెప్పేసి. సో మీలో చాలామంది డెసిషన్ చేసే టైం ఉన్నట్లుంది తొందరలో. ఒకవేళ 2 జాబ్స్ అంటే అది బెస్టా లేకపోతే ఇది బెస్టా అని కన్‌ఫ్యూజ్ అవ్వడము. ఈవెన్ ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్‌తో ల్యాండ్‌కి సంబంధించి కూడా ఉంది. సో సంథింగ్ ఏదో మీరు క్రాస్ రోడ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేనిక్కడ. చూడండి అఫర్మేషన్‌కి సంబంధించి మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఐ మేక్ గుడ్ డెసిషన్స్. కాబట్టి మీరు బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు ఇంకోటేంటంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఖచ్చితంగా గుడ్ డెసిషన్ తీసుకుంటారని ట్రస్ట్ చేయండి. 2 ఆఫ్ స్వర్డ్స్ ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది మీకు. మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. నేను కరెక్టే చేస్తున్నానా లేదా అని డౌట్‌తో ఉండొచ్చు. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి బాగా క్లియర్‌లీ ఇక్కడ తను బ్లైండ్ ఫోల్డ్‌తో ఉంది. ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసేసి క్లియర్‌లీ చూడడానికి ట్రై చేసేయండి. చూసి ఒక పాత్ అనేది చూస్ చేసుకోండి. ఓకే. సమ్ డెసిషన్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ గైస్. ఏదో డెసిషన్ చేసే టైం అనేది తొందరలో రాబోతుంది. దేనికైనా సంబంధించి అయి ఉండొచ్చు ఇది. ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. కొంతమందికి 2 ఆఫ్ వాండ్స్. ఇంకొంతమందికి నేను ఒక మెసేజ్ చెప్తాను. నాకు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. మీరు మూవ్ ఆన్ అయిపోయి కొత్త లైఫ్‌లో ఆల్రెడీ ఓపెన్ అప్ అవుతున్నారు అన్నానా స్టార్టింగ్‌లో.
సో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ఫిక్స్ అయిపోయారు. లైక్ ఇక నాకు అర్థమైంది, లెసన్స్ నేర్చుకున్నాను. ఇట్ ఈస్ టైమ్ మూవ్ ఆన్ అయిపోయి వేరే లైఫ్ లైక్ కొత్త పార్ట్నర్, లవ్‌కి ఓపెన్ అలా ఉంటే పాత పర్సన్ లైక్ ఓల్డ్ పర్సన్ నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చే ఛాన్సెస్, లైక్ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్‌లో ఎక్స్ నుంచి మీకు రిటర్న్ రావడము ఇలాంటిదేదో జరుగుతుందనమాట. అందుకని మీరు క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్. కాబట్టి బాగా ఆలోచించి మీ గట్ ఫీలింగ్‌ని ట్రస్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే. మీకు మీకు తెలుసది. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది కరెక్ట్ అని మీకు తెలుసనమాట. సో యాహ్! అది ఒక మెసేజ్ ఇవ్వాలనిపించింది. 2 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. 2 ఆఫ్ వాండ్స్ నేను ఆల్రెడీ చెప్పానిక్కడ. పేజ్ ఆఫ్ వాండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. కొంతమందికేంటంటే మీకు బోర్ కొడుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే. హానెస్ట్‌లీ. ఎలా అంటే సేమ్ ఏంటి ఎప్పుడు ఇదే అని విసుగొచ్చేసి కొత్తగా ఏదైనా చేస్తే బావుంటుందేమో. వన్ సెకండ్. అలా కొత్తగా ఏదైనా చేస్తే బావుంటుందేమో, ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. పాతది పట్టుకొని వేలాడి విసుగొచ్చేసింది. ఎంతసేపు ఇదే అని చెప్పేసి మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. విచ్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. మీరెప్పుడైతే మీ స్క్రిప్ట్‌ని మీరు చేంజ్ చేశారనుకోండి, మీ సినిమా స్టోరీ కూడా మారిపోతుంది గదా! సో, అదేదో ఆలోచిస్తూ ఉన్నారు. సో, కమింగ్ సూన్ అనమాట ఇక్కడ. వరల్డ్ ఎక్స్‌ప్లోర్ అని చూపిస్తుంది ఇక్కడ కార్డ్. అంటే కొంతమంది ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటుండొచ్చు. కొత్త కొత్త ప్లేసెస్‌కి వెళ్ళాలి, ట్రిప్స్‌కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. చా ఛాన్స్ తీసుకొని ఛాన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ. కొంతమందికేంటంటే ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల మీరు చేయాలనుకున్న ఐడియాస్ ఉన్నప్పటికీను ఇప్పుడే ఇంకా కరెక్ట్ టైం కాదు. అలా ఇంకా అంత మనీ అరేంజ్ అవ్వలేదు అని ఆగిపోతున్నారనమాట. బట్ సంథింగ్ ఏదో వస్తూ ఉంది. మీరు ఫైనల్లీ బయటికెళ్తున్నారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ. డిసెప్టివ్ ఎనర్జీ. ఒకటి ఇక్కడైతే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది మీకోసము. ఇక్కడ పెట్టేది 8 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ స్వర్డ్స్‌తో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మేబీ మీరు ఏదైనా పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తెలియకుండా ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ పర్సన్ నుంచైనా సమ్ కమ్యూనికేషన్, సమ్ కన్వర్జేషన్. కొంచెం మీరు ఎవరితోనో మాట్లాడుతున్నా, ఓకే. మీరు మాట్లాడుతున్నా, ఎవరైనా మీతో మాట్లాడుతున్నా కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేయాల్సిన టైం ఇది. సమ్ కమ్యూనికేషన్ జరిగే టైంలో ఒక లైక్ డిసెప్షన్, అబద్ధం చెప్పడము, షుగర్ కోట్ ఎక్కువ ఉండడము, లైక్ అలాంటి ఛాన్సెస్ ఉందనమాట. కాబట్టి కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేయండి 7 ఆఫ్ స్వర్డ్స్‌తో. మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేది నాకు ఇక్కడ మెయిన్ మెసేజ్. ఎస్పెషల్లీ మాటల దగ్గరకొచ్చేసరికి లైక్ మాటలు మార్చి చెప్పడము. లైక్ అవతల ఒక మాట అని ఇక్కడికొచ్చి మీ దగ్గరకొచ్చి చెప్పేసరికి అది మారిపోయి లైక్ గాసిప్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా! అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ఈ టైంలో మీ ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతుంది. కాబట్టి ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి ఇది నమ్మాలా? నమ్మకూడదా? ఈ కన్వర్జేషన్ ట్రూవా? కాదా? ఈ పర్సన్ రియలా? కాదా? అని ఆలోచించి స్టెప్ తీసుకోండి. ఓకే. ఎందుకంటే డిసానెస్టీ ఉంది ఇక్కడ. బ్లఫ్ చేసేది టూ మచ్ మ్యానిపులేట్. ఎవరైనా టూ మచ్ షుగర్ కోటింగ్ ఇస్తున్నారనుకోండి మీకు కన్వర్జేషన్ జరిగేటప్పుడు ఆలోచించండి. వాళ్ళ మనసులో వాళ్ళ థాట్‌లో ఏదో హిడెన్ అజెండా ఉంది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. లాస్ట్ వన్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ గివ్ మీ లాస్ట్ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. టూ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా చూసారా? 2 టైమ్స్ 3 టైమ్స్ 2 వచ్చింది ఇక్కడ. బ్యాలెన్స్ చేయడానికి, డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్ స్టేజ్‌లో అస్సలు ఉండకండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ మేక్ అ గుడ్ డెసిషన్. ఆలోచించి లైక్ కన్ఫ్యూజన్‌లో ఉండి తీసుకోకండి. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారని అని అస్సలు కాదు డెసిషన్ తీసుకోవడం. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? ఇది మిమ్మల్ని మధ్యలో మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత ఎప్పుడు ఈ డెసిషన్ మిమ్మల్ని దారిలో వదిలిపెట్టి మిమ్మల్ని లైక్ అన్‌వాంటెడ్‌గా చేయకుండా ఉండే డెసిషన్ అలాంటిది అయితే మాత్రమే తీసుకోండి. ఓకే. ఎందుకంటే చూపిస్తుంది మిమ్మల్ని మీరేంటో ఇక్కడ కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో చూపిస్తుంది ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్‌తో. డెసిషన్ టైమ్ ఈస్ కమింగ్. సమ్ డెసిషన్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. కాబట్టి క్లియర్‌లీ కూర్చొని వెంటనే లైక్ కొంతమందికి నేను ఇక్కడ కాషనరీ మెసేజ్ ఇస్తాను. ఏస్ ఆఫ్ కప్స్‌తో మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న క్రష్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఇష్టం అదంటే వెంటనే ఎక్సైట్ అయిపోయి యెస్ అని చెప్పడము, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్‌లోకి వచ్చి లైక్ మాట్లాడుతుంటే ఎక్సైట్ అవ్వకుండా ఆలోచించండి ఫస్ట్. ఓకే. ఏంటి దీని వెనుక ఏం నడుస్తుంది అని చెప్పేసి
ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఈ పర్సన్, ఈ మెసేజ్, థింగ్స్ ఇలాంటివి ఏదొచ్చినా సరే డెసిషన్ వచ్చినప్పుడు మీరు వెంటనే డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఆ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని క్రాస్ రోడ్‌లో వదిలిపెట్టేసి మళ్ళీ మీరు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో మళ్ళీ స్టార్ట్. సో, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే. సో ఫార్ ఈ టైం అంతా మీకు మీ గురించి మాత్రమే ఉంది ఇక్కడ. మీ సెల్ఫ్ అనమాట. ఓకే. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వెరీ, వెరీ స్ట్రాంగ్. కరెక్ట్ డెసిషన్ ఉంది దాంట్లో. కాబట్టి ఆ డెసిషన్ మాత్రం తీసుకోండి. సో, చూద్దాం ఇంకేమైనా మెసేజ్ ఇస్తుందేమో యూనివర్స్. లాస్ట్ ఆర్టికల్స్ నుంచి చెక్ చేద్దాము. నేనైతే సీక్రెట్ డెస్టినీ కార్డ్స్ తీక చాలా రోజులు అయిపోతుంది యాక్చువల్లీ రీడింగ్స్‌లో. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డు దే నీడ్ టు హియర్ రైట్ నౌ? రీచింగ్ అవుట్. యాహ్! దీనికి సంబంధించే ఎవరో పర్సన్ మీకు మెసేజ్ చెయ్యొచ్చు. కొంచెం కాషియస్‌గా ఉండండి. వాళ్ళు మెసేజ్ చేసిన వెంటనే ఎక్సైట్ అయిపోకండి. ఎక్సైట్ అయిపోయి నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను, మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను, వచ్చేసింది అన్న దాంట్లో ఉంటే వెంటనే మళ్ళీ మీరు తక్కువైపోతారనమాట. సో, కాబట్టి కొంచెం చూసి రిప్లై ఇవ్వండి. ఓకే. రీచింగ్ కంక్లూజన్స్, డెసిషన్స్ తీసుకుంటున్నారు చాలామంది. అఫ్‌కోర్స్ అది నేను వెరీ, వెరీ రిపీటెడ్ మెసేజ్ అని ఓకే రావట్లేదు. రిపీటింగ్ మెసేజ్ అని చెప్పొచ్చు. ఓకే. సెపరేషన్, ట్విన్ ఫ్లేమ్స్‌కి సెపరేషన్ ఉండే ఛాన్సెస్. సెపరేషన్‌లో ఉన్నారు చాలామంది. లేదనంటే స్టార్ట్ అయిపోయింది టైం. ఓకే. అరైవింగ్ ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి మీ క్వెషన్స్‌కి. నేను చెప్పాను అనుకుంటా. ఏస్ ఆఫ్ సోర్స్ చెప్పినప్పుడు ఏదో సమ్ ట్రూత్ అనేది మీకు తెలియబోతుంది అని చెప్పి. లుకింగ్ బియాండ్ ద ఇల్యూషన్స్. యెస్, లుక్ బియాండ్ ద ఇల్యూషన్స్. దట్స్ వాట్. అదే చెప్తున్నాను నేను. ఇక్కడ మీకు షుగర్ కోటింగ్ కనిపించి మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది, అరే నేను ఇదే కదా అనుకుంటుందని వచ్చిన వెంటనే మీరు హ్యాపీ అయిపోయి, ఎక్సైట్ అయిపోయి దాని వెనుక రియల్ అర్థం చూడకుంటే మాత్రము లైక్ సేమ్ రిపీట్ అవుతుందనమాట. లుక్ బియాండ్ ద ఇల్యూషన్. ఉన్న దాని భ్రమకు మించి, లైక్ ఇల్యూషన్ అంటే భ్రమ రైట్? ఏముంది లైక్ కొంచెం డీప్‌గా వెళ్ళి చూడాలనమాట. నాకైతే తెలుగు వర్డ్స్ అయితే అసలు అన్ని లాంగ్వేజెస్ అంతే తెలుసా? అనుకుంటాం కానీ అసలు ఏది ఈజీ కాదు. ఫర్గ్యూనెస్ వచ్చేసి మీరు మీకి లేకపోతే వేరే వాళ్ళకి ఫర్గ్యూ చేయడం అనమాట. న్యూ డోర్స్ ఓపెనింగ్, అది నాకు ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్‌లో కూడా అనిపించింది. ఓకే. సో, కలెక్టివ్ ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ ఇది మీతో రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దట్స్ ఇట్. I will see you in the next reading. Bye for now.